గుడ్లు మటను కూర అండి. ఇగురు కూర, గుడ్లు మటను గ్రేవీ కూరలాగా చేస్తున్నాను. ముందుగా గుడ్లని ఉడకబెట్టేసుకొని తొక్క ఒలిచి ఒక దగ్గర ఉంచుకున్నాను. తర్వాత మటన్ శుభ్రంగా వాటర్ తోటి 2 సార్లు కడిగి అప్పుడు ఉప్పు కారం వేసి ఇలా ముందుగా కలుపుకోవాలండి. ఇలా ఉప్పు కారం కలిపి ఉంచుకుంటే టేస్ట్ బాగుంటుంది అన్నమాట. అప్పటికప్పుడు వేసుకొని ఉప్పు కారం వేస్తే కొంచెం సరిగ్గా కారం అది పట్టదు. నేనైతే ఇలా కుక్కర్లోనే చేసుకుంటాను. మటను మామూలుగా ఉడికిస్తే చాలాసేపు పట్టేస్తుంది. అందుకని ఇలా కుక్కర్లో పెట్టుకుంటానండి. ఆయిల్ వేసి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు టమాటీలు వేసి ఈ మటన్ అంతా వేసి అందులో ఉల్లిపాయ అల్లం వెల్లుల్లి మసాలా పొడి మిక్సీ చేసుకొని ఆ ముద్దను కూడా వేసుకున్నానండి. వేసుకొని బాగా కాసేపు అలా ఉడకనివ్వాలన్నమాట. మూత పెట్టకుండా అలా ఉడికిస్తే కాసేపు బాగా ఉప్పు కారం బాగా పట్టి బాగా ఉడుకుతుంది అన్నమాట. వేరే కళాయి తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని ఈ గుడ్లని వేపుకున్నానండి. గుడ్లు అన్నీ వేరేగా వేపి అవి ఈ ఉడుకుతున్న మటన్లోని వేసుకున్నాను. ఉడుకుతున్న మటన్లో ఈ గుడ్లు ఆయిల్ అంతా అందులో వేసి కాసేపు ఇలా కలుపుకొని అప్పుడు నీళ్ళు ఒక గ్లాస్ నీళ్ళు వేసుకొని మళ్ళీ కలుపుకొని కుక్కరు మూత పెట్టుకోవాలండి. మూత పెట్టేసుకొని ఓ 10 ఎన్నో విజిల్స్ రానివ్వాలన్నమాట. మటన్ కదా తొందరగా ఉడకదు. నీళ్ళు కూడా ఎక్కువగా వేయకూడదు అన్నమాట, తక్కువగానే వేయాలి. నీళ్ళు ఎక్కువ వేస్తే ఇంకా ఎక్కువగా అయిపోద్ది. ఒక గ్లాసు నీళ్ళు వేస్తే సరిపోద్ది. వేసి 10 విజిల్స్ వేయించాక ఇలా దగ్గరికి అయిపోయిందండి. ఇలా గ్రేవీలా దగ్గరికి కరెక్ట్గా ఉడికిందనమాట. గుడ్లు మటను టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఇలాగా మటన్లోని ఇలాగా గుడ్లు వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది కూర.